శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. ఆ భాగవతంలో గజేంద్రమోక్షం ఇంకా గొప్పదైనటువంటిది. ప్రతి జీవి ఈ గజేంద్రమోక్షమును నిరంతరం పారాయణ చేయాలి. గజేంద్రుడు తన యొక్క ఆడ ఏనుగుల గుంపుతో బయలుదేరి దాహార్తి అయి ఒక కాసారమునకు వెళ్ళాడు. ఆ కాసారంలో ఇష్టమొచ్చినట్టు విహరించాడు. తన స్థానానికి వచ్చి వీళ్ళందరినీ ఇలా కాసారాన్ని పాడు చేయటం సహింపనటువంటి మొసలి ఆ ఏనుగును బంధించింది. కాలు అలా పట్టుకున్నది. నీటి లోపలికి మరల లాగుతూ మొసలిని ఓడించడానికి గజరాజు గగ్గోలు చేశాడు. పరస్పరం వైరం జరిగింది. దానిని వేగంగా పైకెగరగొట్టి పిడుగు వంటి భయంకరమైనటువంటి తన దంతాగ్రాలతో దాన్ని రొమ్ము పగిలిపోయేటట్లుగా ఒక్కసారి పొడిచాడు గజేంద్రుడు. ఇంద్రుని భుజం వంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసరి కొట్టాడు గజేంద్రుడు. ఆ సమయంలో మొసలి పోరాడుతున్నటువంటి గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళాడక ఆడ ఏనుగులు ఊరక చూస్తూ ఉండిపోయినాయి. తన భర్తకు ఆపద కలిగింది, తన ఏలికకు ఆపద కలిగింది. కానీ ఏం చేస్తాయి? మొసలితో పోరాడుతున్నాడు తన గజరాజు. ఏమి చెయ్యాలో అర్థం కాక ఆడ ఏనుగులన్నీ ఊరిగా చూస్తున్నాయి. పాపం బాధపడుతున్నాయి, తన భర్తకు ఆపద కలిగింది అని. ఆలుమగల మధ్యన ఉండేటువంటి ఆ బంధం ఏ జీవికైనా విడదీయరానటువంటిదే. అప్పుడు మొసలి నీళ్లే బ్రతుకు తెరువుగా కలిగినటువంటి కావటం వలన, నీళ్లు దానికి స్థానబలం ఉండటం వల్ల దాని బలం పట్టుదల పెరిగిపోయినాయి. గజరాజు కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిలా అంతకంతకు తగ్గిపోతున్నాడు. సింహములా మొసలి హుంకారం చేసింది. సింహములా మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుకున ఏనుగు యొక్క కుంభస్థలంపైకి ఉరికింది. పాదాల నడుమ దూరి గిరగిరా తిరిగింది. మెడను వీపును కరిచి బాధపెట్టింది. సులువుగా ఎగిరి తోకను కొరికింది. నలిగిపోయేటట్లు ఢీకొన్నది. నీళ్లల్లో ముంచింది, తాను మునిగింది. ఎముకలు దంతాలు విరిగిపోయేటట్లుగా కొట్టింది. దాగి దాగి పైన పడింది. మొసలి గుట్టుగా నీళ్లలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా వస్తోంది. రహస్యంగా మొసలి దాక్కున్నది. ఆ మొసలిని ఏడవాలి అని భావించేటువంటి ఆ ఏనుగుకి పదే పదే అడ్డం వస్తోంది. దాన్ని కాళ్లను బంధించింది ఒడ్డుకు రానివ్వకుండా. అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొడుతూ ఉంది. లేచినప్పుడు జడలు జాడించి పైకి ఎగురుతూ ఉన్నది మొసలి. వేగంగా వైదొలిగి వెళుతూ వెనుకకు తిరిగి వచ్చి కోపంతో క్రోధంతో ఏనుగుపైకెగిరి వేధించి బాధించడం మొదలుపెట్టింది. ఈ విధంగా మొసలి తన అవక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్లకు అత్యంతమైనటువంటి ఆశ్చర్యాన్ని కొలుపుతూ మహామాయ అనే అంధకారం
అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లుగా, మహామాయ అనే అంధకారం అల్పమైనటువంటి జ్ఞానకాంతిని కప్పివేసినట్లుగా క్రమక్రమంగా ఉత్సాహంతో పెక్కు విధాలుగా కుప్పించి ఎగిసి గజరాజును నొప్పించింది. తెగువతో నీళ్లలో మునిగి తేలిపోవటం మొదలుపెట్టింది. ఆ సమయంలో గజేంద్రుని యొక్క కాలును పట్టుకున్నది నక్రం. ఎంత చక్కగా వర్ణిస్తారో బొమ్మెరపోతన. మనస్సును లగ్నం చేసింది. అటు ఇటు మనస్సుని అటు ఇటు పంపించకుండా ఏకాగ్రంగా ఆ యొక్క కాలుని పట్టుకునేటువంటి విశేషాన్ని ఎలా చెప్పారు అంటే, ఒక యోగీంద్రునితో పోల్చారు. ఒక యోగి సంసార బంధములన్నీ విడిచిపెట్టి ఏకాగ్రచిత్తంతో మనస్సును లగ్నం చేసి ఏ విధంగా పరబ్రహ్మను అలా బంధించి ఆనందిస్తాడో, అలాగే అన్య మనస్కులు కాక ఈ మొసలి ఒకే లగ్నం, ఒకే మనస్సును కేంద్రీకరించి ఆ పాదాన్ని పట్టుకున్నదట. పాదద్వం ద్వము నేలమోపి, పాదద్వం ద్వము నేలమోపి, పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదం ఉన్ పరిమార్చి, బుద్ధిలతకున్ మారాకు హత్తించి, నిర్ఖేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. నక్రము ఎలా కాకింద కరారావుడున్నదో అలా గిరగిర గిరగిర తిరిగింది. నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. అలా క్రాక్రా ఎలా ఉన్నదో అలా మెలికలు తిరుగుతూ బంధించింది. పాదద్వం ద్వము నేలమోపి, పవనున్ బంధించి. నీళ్లలో మునిగినటువంటి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టింది అని. యోగీంద్రుడు కూడా ఓం ప్రాణాయామ ప్రత్యాహారములు యోగ మార్గాన్ని అవలంబిస్తాడు. అలాగే పాదద్వం ద్వము నేలమోపి, ఆ కాలుని భూమికి బిర్రుగా ఆనిచ్చి, పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి, బుద్ధిలతకున్ మారాకు హత్తించి. పంచేంద్రియముల యొక్క ఆడంబరాన్ని అణిచివేసి బుద్ధి అనేటువంటి తీగను మారాకు అమర్చి, నిర్ఖేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు. ఆనందమయమైనటువంటి పరమాత్మ యొక్క పాదాలను అవలంబించి ఆనందించేటువంటి విధంగా ఆ యోగి ఏం చేశాడు అంటే, మనస్సుని లగ్నం చేశాడు, బుద్ధిలతకు మారాకు తోడాడు, పంచేంద్రియముల యొక్క ఉన్మాదాన్ని అరికట్టాడు, మనస్సును లగ్నం చేసుకున్నాడు, పాదాలని అలా భూమిపై మోపాడు. హృదయమున ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదాలను తన హృదయంలో బంధించినట్లుగా మొసలి కూడా అటు ఇటు కదలకుండా గాలిని బంధించి తన కాళ్లను భూమిపైన నిలిపి ఏ విధమైనటువంటి మనస్సును అటు ఇటు పంపించకుండా ఆ ఏనుగు యొక్క పాదములను, రెండు కాళ్లను నీళ్ళలు ఈ రెండు అలా కాళ్లను ఒక్కసారి గజేంద్రుని పాదాలను కదలకుండా వదలకుండా పట్టుకున్నది. గజేంద్రుడు కదలలేకపోయినాడు. అద్భుతమైనటువంటి పంచం. మొసలిని ఒక యోగీంద్రునితో పోల్చడం అబ్బో చాలా గొప్ప విశేషం. పాదద్వం ద్వము నేలమోపి, పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి, బుద్ధిలతకున్ మారాకు హత్తించి, నిర్ఖేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. నక్రము విక్రమించె కరిపాదాక్రాంత నిర్వక్రమై. జలచరమైనటువంటి ఆ మకరం వనచరమైనటువంటి ఏనుగును నీళ్లలోకి లాగటాన్ని చూచి, జలము నుండి పుట్టినటువంటి ఇంద్రుని ఏనుగు ఐరావతం తెల్లబోయింది. ఐరావతం కూడా జలములో నుంచే, పాలసముద్రంలో నుంచే పుట్టింది. దేవేంద్రుని పడవేసి దేవతలు పట్టుకోవడానికి వచ్చినా చిక్కకుండా అటు ఇటు ఆకాశంలో పరిగెత్తింది. ఐరావతానికే ఆశ్చర్యం కలిగి పరిగెత్తడం మొదలుపెట్టిందట.
తన వంశంలో ఉన్నటువంటి ఏనుగుని ఆ మొసలి బంధించగానే బ్రతుకు తెరువు ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు ఏనుగు స్థితి ఎలా ఉన్నది? బ్రతుకు తెరువులో పడిపోయి బ్రతుకును తుంటాడనమాట, జీవితం గడుపుతూ ఉంటాడు. మోహం అనేటువంటి పెద్ద తీగలో కట్టుపడ్డాడు. పాదాన్ని విడువలేక దిక్కుతోచకుండా సందేహానికి గురైనటువంటి జీవుడు జీవిత గమనంలో వెళుతూ వెళుతూ ఏదో చేద్దామనుకొని జీవితం వ్యతిరేకం చెందేటప్పటికీ ఈ జీవుడు గిలగిల కొట్టుకుంటాడు. అలా ఉన్నది ఆ జీవుని విధంగా. ఏదో చేద్దామనుకున్నాడు ఈ గజేంద్రుడు. హాయిగా ఆడ ఏనుగులతో విహరిద్దామనుకున్నాడు. ఆ కొలంలో హాయిగా స్నానాలు చేద్దామనుకున్నాడు. తనకు ఆపదే కలగదనుకున్నాడు. తనను చూచి అందరూ కూడా భయపడిపోయినారు కదా, లోగడ వర్ణించాం. ఈ ఏనుగుల గుంపు వస్తుంటే సింహాలు, అలాగే పులులు, ఎలుగబంట్లు అన్నీ పరిగెత్తేవి. తాను గొప్ప పరాక్రమవంతుడని భావించాడు. తను ఒక శౌర్యవంతుడని భావించాడు. ఈ అడవికి పేరుకి సింహమైన సింహము కన్నా బలము కలిగినటువంటి వాడిని అని విర్రవీగాడు. అనుభవించటంలో నన్ను మించినటువంటి వాడు లేడు అనుకున్నాడు. ఇంద్రియముల యొక్క ప్రకోపాలు విపరీతంగా చెందుతూ ఉన్నాయి. ఈనాడు ఆ ఇంద్రియములు ఏమైనాయి? తన వారు ఏమైనారు? అందరూ వెళ్ళిపోయినారు. జీవిత గమనంలో ఏదో బ్రతుకు తెరువుకి పడిపోయి మోహమనేటువంటి పెద్ద తీగలో కట్టుబడి పాదాన్ని విడిపించుకోలేక దిక్కుచోచకుండా సందేహానికి గురైనటువంటి ఆ జీవుడు ఏం చెయ్యాలి? గజేంద్రుడు ఘోరమైనటువంటి మొసలి వాడి కోరలకు చిక్కి తొక్కుపడి కాలిగిట్టలు కలవాడై ఆర్తితో ఆలపించడం మొదలుపెట్టాడు. బాధ కలిగింది. అసలు ఇంతవరకు తనకు బాధ కలుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు బాధ అంటే ఏమిటో తెలిసింది. గజరాజు మొసలితో అలసిపోకుండా, సుక్కిపోకుండా, విసుగు చెందకుండా రాత్రింబగళ్ళు సంధ్యలు 1000 ఏళ్ల కాలం తీవ్రంగా పోరాటాన్ని సాగించాడు. కానీ ప్రయత్నించాడు. కానీ అతని యొక్క ప్రయత్నం విఫలమవుతున్నది. జీవుడు ఎంతో ఆలోచిస్తాడు, ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ బాగుపడాలని. ఎంత ప్రయత్నించినా ఉపయోగమే ఉన్నది. గొప్ప బలంతో గజరాజు చాలా కాలం మకరరాజుతో పోరాడి చివరకు చితికిపోయినాడు. తన సత్తువను, శత్రువుల బలాన్ని పోల్చి ఆలోచించుకున్నాడు. తన బలం క్షీణిస్తోంది, శత్రువుల యొక్క బలం పెరుగుతోంది. దీనిని ఓడించటమా లేదా? అసలు నేను మరల నా వారిని కలుసుకుంటానా లేదా? జీవుడు బాధపడి రోగగ్రస్తుడై మంచాన పడినప్పుడు శక్తిహీనుడవుతాడు కదా, అప్పుడు అనుకుంటాడు, మళ్ళీ నేను ఇంటికి వెళతానా లేదా, నా వాళ్లను నేను కలుసుకుంటానా లేదా. ఎన్నో ఆలోచనలు. దీనిని ఓడించడానికి లేదా దీనితో సమానంగా పోరాడటానికి ఇక నాకు సాధ్యం కావటం లేదు. నా ఓపిక నశించింది. అడియాస ఇంకెందుకు? నా ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. దుఃఖించడం మొదలుపెట్టాడు గజేంద్రుడు. కానీ పూర్వపుణ్య ఫల విశేషం వలన, పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో, పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో, పూర్వపుణ్య ఫలం వల్ల కలిగినటువంటి మేలైనటువంటి జ్ఞానం వల్ల ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఇతడు అప్పుడప్పుడు వెళుతూ కొన్ని పురాణాలు వినాలి మనం. కొంత పూర్వజన్మలో కొంచెం పుణ్యం చేసుకొని ఉంటే ఇప్పుడు చూడండి ఏమైందో అనుకుంటున్నాడు పూర్వజన్మ జ్ఞానంతో. ఏ రూపం ఉన్నదీని గెల్తు ఇట మీదేవేల్పు చింతింతు, ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డమిక, ఇవ్వారి ప్రచారోత్తముల్ వారింపందగువారలెవ్వరు, అఖిల వ్యాపార పారాయణుల్ లేరే, మృక్యద దిక్కుమాలిన మొరన్ ఆలింపన్ ప్రపుణ్యాత్ములున్, ఆలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని నేను ఏ విధంగా గెలిచేది? నేను ఏ దేవుని ప్రార్థించేది? ఇంతవరకు దేవుడితో నాకు పని లేదనుకున్నాను, కానీ నా శక్తి క్షీణిస్తోంది. ఎవరైనా నాకు శక్తిని ఇవ్వాలి, నన్ను కాపాడాలి. ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడతారు?
నేను ఎవడికి ఏ సహాయం చేశానని. దొడ్డమైనటువంటి ఈ మొసలిని అడ్డగించే వాళ్ళెవరు? వచ్చి ఈ మొసలిని ఆపి నన్ను రక్షించేవాడెవడు? అన్ని కార్యాలలో దిట్టలు, గొప్ప పుణ్యాత్ములు, దిక్కులేనటువంటి వారిని వినేటువంటి వారే లేరా? నన్ను ఆదరించే వాళ్లే లేరా? నా బాధను పంచుకునేవాళ్లే లేరా? అసలు నా బాధను వినేవాళ్లే లేరా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్లకు నేను నమస్కరిస్తున్నాను, నన్ను నమస్కరిస్తున్నాను. దిక్కుమాలిన మొరన్ ఆలింపన్ ప్రపుణ్యాత్మకులు. గొప్ప పుణ్యాత్ములు, దిక్కులేనటువంటి నా మొరను వినేవారు లేరా? రాండి, నన్ను ఎవరైనా కాపాడండి అనుకుంటున్నాడు గజేంద్రుడు బాధతో. జీవుడు కూడా అంతే. జీవుడు మోహాంధుడై పడినప్పుడు నన్ను మించిన వాడెవడు లేని అహంకరించి దెబ్బతిన్నప్పుడు కదా నన్ను కాపాడగలిగిన వాడెవడును ఆలోచించేది. ఏ రూపం ఉన్నది నిగెల్తు ఇట మీదేవేల్పు చింతింతు యౌవారించీరుదు యౌవరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తముల్ వారింపందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరన్ ఆలింపన్ ప్రపుణ్యాత్మకుల్. నేను ఎలా గెలిచేది? నన్ను కాపాడేవాడెవడు? బాధపడుతున్నాడు. హాయిగా ఉండక దేనికి కర్మము కాలి ఇక్కడికి వచ్చాను నేను. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్. ప్రశాంతంగా ఉండేవాణ్ణి నేను, హాయిగా ఉండేవాణ్ణి నేను. ఎంత హాయిగా అంటే చాలా కాలం పెక్కు ఏనుగుల యొక్క సమూహము నన్ను గౌరవిస్తూ ఉండేది. దశలక్ష క్రోణికరణీనాథుండనై ఉండి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడనై ఉన్నాను. అంటే 10 లక్షలు అంటే 10 లక్షలనే కాదు, ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. అయితే ఎక్కువ ఆడ ఆ ఏనుగులని అర్థం అన్నమాట. 1,00,000 సార్లు చెప్పినా కూడా నీకు అర్థం కాదులే అంటాం కదా మనం. అంటే 1,00,000 సార్లు చెప్పడు వాడు, 10 సార్లు చెప్పుంటాడు. ఎన్నిసార్లు చెప్పాలా? యుగయుగాలు చెప్పినా కూడా మారవేరా, మనం సహజంగా అంటూ ఉంటాం. కొంచెం అతిశయోక్తి అన్నమాట. అంటే ఎక్కువ మంది ఆడ ఏనుగులకు భర్తనై ఉండి అధినాథుడనై ఉన్నాను హాయిగా. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్. అనేక మంది ఏనుగుల సమూహము నన్ను గౌరవిస్తూ ఉంటే, దశలక్ష కోటి కరణీనాథుండనై ఉండి మద్దానాంభపరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నిరాశ ఇటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వరా. ఓ దేవదేవ, దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా నా ఆ గండంలో నుంచి వచ్చినటువంటి నీరుతో పెరిగినటువంటి మంచి గంధపు చెట్లు అవన్నీ అంత మదజలం అలా కారుతూ ఉంటుందన్నమాట. దానితో పెరిగినటువంటి మంచి గంధపు చెట్ల నీడలో ఉండక ఈ నీళ్లపైన ఆశతో ఇక్కడికెందుకు వచ్చాను? ఇక్కడికెందుకు రావాలి? అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఏనుగుల యొక్క సమూహము చేత గౌరవింపబడుతున్నటువంటి నేను దేనికని ఈ ప్రదేశానికి రావాలి? ఇంతమంది ఆడ ఏనుగుల సమూహానికి నాయకుడైనటువంటి అధినాథుడుగా ఉన్నటువంటి నేను ఈ ప్రదేశానికి ఎందుకు రావాలి? దీనికని ఇక్కడ చిక్కవలే. భగవంతుడా, భయం కలుగుతూ ఉన్నది. నా గతి ఏమవుతుందో భయం కలుగుతూ ఉన్నది. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్. దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంభపరిపుష్ట చందన లతా ఛాయలన్. దానాంభపరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నీరాశన్ నీటి మీద ఉన్నటువంటి ఆశతో
ఏల వచ్చిటి భయం బెట్లు కదే ఈశ్వరా. బాధపడుతున్నాడు. పరమ పావనమైన పుణ్యమైనటువంటి పద్యం, తెలుగు ప్రజల నాలుకల మీద తాండవం చేసి అద్భుతమైనటువంటి పద్యం. యౌవనిచే జనించు జగము, యౌవనిచే జనించు జగము, యవ్వని లోపల నుండు లీనమయ్యే, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడెదన్. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. అమృతతుల్యమైనవి, ప్రతి జీవుడు కూడా పఠింపవలసినటువంటి దివ్య పద్యాలు ఇవన్నీ. ఇలాంటి అమృతమైనటువంటి ఈ పద్యాలను, ఈ జీవుని యొక్క ఆవేదనను తీర్చేటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యస్థుతిని మరల రేపు గజేంద్ర మోక్షంలో విందాం. స్వస్తి.